అంటే ఏదైతే వీళ్ళు మా భర్తకి, మా బంధువులకి చెప్పొద్దు అని చెప్పారో, వీళ్ళే ఆ తర్వాత వాళ్ళ భర్తకి, వాళ్ళ బంధువులకి చెప్పేసి, ఈ అబ్బాయి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ బంధువుల్ని ఒకరోజు రాత్రి 11 గంటలకి ఆ భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి ఈ పెళ్లి కొడుకు మీద, వాళ్ళ తల్లి మీద పెద్ద గొడవకేసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడతారు. వాళ్ళ భార్య అయితే ఎన్నో దుర్భాషలు ఆడుతుంది. అసలు బయటికి చెప్పుకోలేని దుర్భాషలు ఆడుతుంది. ఆతులు, ఈ పెళ్లి సంబంధం పోతే నా ఆతు ఒక లెక్క, ఒక ఆడ మనిషి అయ్యుండి ఈడు పోతే ఒక ఆతు, నా నా శరీరం నుంచి ఒక ఆతు పోయినట్టు, ఇలాంటి వాళ్ళు 100 ఆతులు మొలుస్తాయి నాకు మళ్ళీ అని అయితే అంత గలీజ్గా అయితే మాట్లాడుతుంది. ఒక ఆడ మనిషి, అది ఒక పెద్ద వయసులో ఉన్న ఒక ఆడ మనిషి అట్లా మాట్లాడుతుంది. సో ఇంకా ఆ అబ్బాయి ఏం చేయాలో సమాధానించడానికి పోతాడు. ఇట్లా మీ వాళ్ళే చెప్పారండి ఇట్లా అనేది, అతను ఒక్క మాట కూడా ఎందుకంటే గబ్బు గబ్బు మాటలు మాట్లాడి అయితే గొడవ పడి అయితే కొట్టడానికి కూడా వస్తారు. ఇంకా రాత్రి అర్ధరాత్రి మళ్ళీ ఏమవుతుందో అని అయితే గొడవలు పడి వెళ్ళిపోతారు. మార్నింగ్ వీళ్ళ కొడుకు వచ్చి, అంటే ఎవరైతే పెళ్లి కుదిర్చినారో వాళ్ళ కొడుకు అయితే పెళ్లి కొడుకు దగ్గరకు వీధిలో నిలబడి ఉంటే ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి రాత్రి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు పెళ్లి కొడుకు అయితే, రాత్రి మీ అమ్మ అంతా గలీజ్ దుర్భాషలు ఆడింది పెళ్లి కొడుకు అని చూడకుండా, అండ్ మా అమ్మని కొట్టడానికి వచ్చినారు, అప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు ఉండి కూడా ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు, మీరే ఇప్పుడు ఇట్లా ఉన్నారు, మీరు ఇన్ని మోసాలు చేశారు, మీ ఎవరైతే పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా అనేక మాటలు మార్చి ప్రతి ఒక్కరు మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు మీరు ఇప్పటి వరకు. సో నాకు ఈ పెళ్లి చేసుకోవడం అయితే నాకు అనుమానంగానే ఉంది. ఇలాంటి ఫ్యామిలీతో ఎట్లా చేసుకోవాలని అయితే భయం వేస్తుంది. నాకు ఈ పెళ్లి అవసరం లేదు. ఇంకా మీ అమ్మే రాత్రి అంత గబ్బుగా నేను పోతే ఒక ఆతుపోయినట్టు అన్ని గబ్బు మాటలు అన్నప్పుడు, సో నాలాంటి వాడు ఎందుకు మీకు, మీరు ఎక్కడుందో మంచిగా అక్కడ సంబంధం కుదుర్చుకోండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనేసరికి అతని తల్లిదండ్రులు ముగ్గురు వచ్చేసి ఈ అబ్బాయిని షర్టు చినిగేలా కొడతారు. అండ్ వీళ్ళ అమ్మ మీద కూడా ఎన్నో కొట్టడానికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగున్నది అయితే కూడా వాళ్ళ అమ్మని కూడా కొట్టి అయితే అది మొత్తం చాలా పెద్ద రభస చేస్తారు. ఎట్లా చేసుకోరు, మిమ్మల్ని చంపేస్తాము, నరికేస్తాము, కేసులు పెడతాము, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇట్లా చేసుకోము అంటే మిమ్మల్ని లక్షలు కట్టేలా చేస్తాము అని అయితే బెదిరిస్తారు కొట్టి. అండ్ అప్పుడే ఆ సమయంలోనే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి కూడా అండ్ ఆ అబ్బాయితో ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు ఏదో తప్పు చేస్తే ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది, పెళ్లి కూతురు ఆ అమ్మాయి నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉందో, వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చిన వాళ్ళు ఏదో తప్పు చేశారు, సో దానికోసం ఆ అమ్మాయికి ఎందుకు శిక్ష వేయడం, పెళ్లి వద్దు అని చెప్పి, మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటే మీకు ఆ బాధ తెలుస్తుంది, మీ ఇంట్లో ఆడపిల్ల లేదు కాబట్టి నువ్వు ఇట్లా అంటా ఉన్నావు అని అయితే ఏదేదో మాటలు చెప్పి ఆ అబ్బాయిని సర్ది చెప్పడానికి అయితే చూస్తారు. సో ఆ అబ్బాయి లేదు, వీళ్ళు ఇప్పుడే ఇట్లున్నారు, పెళ్లికి ముందే ఇట్లా కొట్టా ఉన్నారు, ఇట్లని అబద్ధాలు ఇన్ని మోసాలు చేశారు, రేపు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని మోసాలు చేస్తారు, ఎట్లా ఉంటుందో వీళ్ళ ఫ్యామిలీతో, పెళ్లి అంటే ఒక రోజుది 2 రోజులది కాదు కదా, చనిపోయేంత వరకు ఉండే బంధము. సో ఇలాంటి ఫ్యామిలీలతో ఎలా అంటే మేమందరం ఉండాం కదా, రేపొద్దున ఏదైనా వస్తే మేము మాట్లాడతాము, మేము చుట్టుపక్కలే ఉంటాం కదా, అంతలా వదిలేస్తామా, అది ఇదే మాట్లాడి అబ్బాయిని సముదాయం చేస్తారు.